డాలర్ యుగం ముగిసిపోతుంది. ఇప్పుడు సరికొత్త శకం మొదలవుతోంది. ఇవన్నీ గాలి మాటలే అనుకున్నారు, కానీ ఇప్పుడు బయటపడిన పరిశోధనల ఫలితాలు ఈ మాటలను నిజం చేస్తున్నాయి. ఇంతకీ డాలర్ గుత్తాధిపత్యం ఎలా అంతమవుతోంది? కొత్త చెల్లింపు వ్యవస్థ ఎలా పుట్టుకు వస్తుంది? ఇందులో భారత భాగస్వామ్యం ఎంత? రాబోయే రోజుల్లో డాలర్ పరపతి తగ్గుతుందా? అమెరికా ఆధిపత్యానికి బ్రిక్స్ దేశాల చెక్. బ్రిక్స్ దేశాల కొత్త కరెన్సీ డాలర్కు ప్రత్యామ్నాయంగా లాంచ్. ప్రత్యర్థి దేశాలను బెదిరించేందుకు అమెరికా చేపట్టే ఆర్థిక చర్యలే వాటిని డాలర్ ప్రత్యామ్నాయం వైపు నెడుతున్నట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ అభిప్రాయపడింది. ఒకప్పుడు డాలర్ను అడ్డు పెట్టుకుని అనేక దేశాలను వణికించిన అమెరికా ఇప్పుడు అదే డాలర్ యుగాన్ని ముగింపు దశకు తీసుకొస్తోంది. డాలర్ అంతం తప్పదని అమెరికా ఆర్థిక నిపుణులే స్వయంగా హెచ్చరిస్తున్నారు. ఇటీవల బ్రిక్స్ దేశాలను అమెరికా టార్గెట్ చేయడమే దాని గుత్తాధిపత్యానికి ముగింపు పలికిందని వార్తలొస్తున్నాయి. ఇందులో శుభవార్త ఏంటంటే మన భారత రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఓ నిర్ణయం డాలర్కు ఓ పెద్ద దెబ్బ తగిలేలా చేసింది. దీంతో మన రూపాయికి డిమాండ్ మరింత పెరగనుంది. అంతేకాదు డాలర్ను నాశనం చేసి ఓ సరికొత్త చెల్లింపు వ్యవస్థను ప్రోత్సహించడానికి బ్రెజిల్ కూడా ఇటీవల ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. డాలర్ యుగం త్వరలో ముగిసిపోతుందని మీరు చాలాసార్లు విని ఉంటారు. ఇప్పటికే మన దేశం అనేక దేశాలతో నేరుగా రూపాయల్లో లేదా ఆయా దేశాల కరెన్సీలో వస్తువుల కొనుగోలు అమ్మకాలు చేస్తోంది. ఇది నిజమే. అయితే ఈ ప్రక్రియకు ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. దీనికి కారణం మన మిత్రదేశం బ్రెజిల్. ఈ దేశం బ్రిక్స్ లో ఓ శక్తివంతమైన దేశం. బ్రెజిల్ అధ్యక్షుడు ఇటీవల మాట్లాడుతూ అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ఓ కొత్త కరెన్సీని పరీక్షించాలని అన్నారు. ఈ ఒక్క వార్తతో అమెరికా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఎందుకంటే డాలర్ అకస్మాత్తుగా కుప్పకూలే ప్రమాదంలో పడింది. ఒకప్పుడు ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చూపించిన డాలర్ ఎప్పుడు పాతాళానికి పడిపోతుందో, దాని విలువ ఎప్పుడు హఠాత్తుగా తగ్గిపోతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. బ్రిక్స్ దేశాలైన భారత్, రష్యా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మొదలైన దేశాలు కొత్త చెల్లింపు వ్యవస్థపై చర్చలు జరుపుతున్నాయి. ఈ వ్యవస్థ డాలర్ను ఒక్క క్షణం కూడా నిలబడనీయదని అమెరికాకు ఇప్పుడు అర్థమైపోతోంది. పెద్ద పెద్ద పరిశోధకులు, నిపుణులు విడుదల చేసిన నివేదికలు డాలర్ గుత్తాధిపత్యం చరిత్రలో కలిసిపోతుందని చెబుతున్నాయి. బ్లూంబెర్గ్ నివేదిక కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. డాలర్ ఆధిపత్యం, డీడాలరైజేషన్ గురించి జేపీ మోర్గాన్ స్వయంగా ప్రశ్నలు లేవనెత్తింది. జేపీ మోర్గాన్ అంటే న్యూయార్క్లో ప్రధాన కార్యాలయం ఉన్న ఒక అమెరికన్ మల్టీనేషనల్ ఫైనాన్షియల్ సంస్థ. అంతేకాకుండా ఇది అమెరికాలో అతిపెద్ద బ్యాంక్. 2024 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. అమెరికాకు చెందిన ఇంత పెద్ద సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ డాలర్ ఆధిపత్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంటే డాలర్ ప్రమాదంలో ఉందని, దాని గుత్తాధిపత్యం చరిత్రలో కలిసిపోతుందని అర్థం. అనేక ఏళ్లుగా అమెరికన్ డాలర్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, నమ్మదగిన కరెన్సీగా ఉంది. కానీ ఇప్పుడు చాలా దేశాలు డాలర్ను దూరం చేసుకుంటున్నాయి. ఈ మార్పుని డీడాలరైజేషన్ అంటారు. అంటే ప్రపంచం ఇప్పుడు తమ వ్యాపారాల కోసం కేవలం డాలర్పై మాత్రమే ఆధారపడడానికి ఇష్టపడడం లేదు. అందరూ డాలర్ను వదిలిపెడుతున్నప్పుడు వారికి ఓ ప్రత్యామ్నాయం అవసరం. ఎందుకంటే వ్యాపార లావాదేవీలు ఆపలేరు. అందుకే మన దేశానికి చెందిన యూపీఐ ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీంతో రూపాయికి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. కానీ రూపాయి మాత్రమే ప్రపంచంలో ముందుకు వెళ్లదు. ఇప్పుడు బహుళధ్రువ ప్రపంచంలో సరికొత్త చెల్లింపు వ్యవస్థ పుట్టుకొస్తోంది. దీనికి బ్రిక్స్ దేశాల కూటమి మద్దతునిస్తోంది. అందుకే ఈ మల్టీపోలార్ చెల్లింపు వ్యవస్థకు బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ అని పేరు పెట్టనున్నారు. ఇది నేరుగా కాకపోయినా పరోక్షంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల మధ్య దీనిని ఉపయోగించడం మొదలైంది. ఈ మల్టీపోలార్ చెల్లింపు వ్యవస్థను అమలు చేయడానికి ముందు తెలివైన దేశాలు ఓ పెద్ద నిర్ణయం తీసుకుంటున్నాయి. అదేంటంటే తమ విదేశీ మార్గ నిల్వల్లో డాలర్ను తగ్గించి బంగారం నిల్వలు పెంచుకోవడం. నిజానికి ఇంతకు ముందు ఆ దేశాల నిల్వల్లో బంగారం వాటా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అది వేగంగా పెరుగుతోంది. మన దేశం, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బంగారం వాటా 4% నుంచి 9% పెరిగింది. యూరోప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 20% వరకు ఉంది. జేపీ మోర్గాన్ ప్రకారం 2020 నాటికి బంగారం రేటు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డాలర్ పతనమవుతున్నప్పుడు బంగారం సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడి అవుతోంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల మన ఆర్బీఐ మన రూపాయిని స్థిరంగా ఉంచడానికి సుమారు $5 బిలియన్ ఖజానా నుంచి తీసి అమ్మేసింది.
దీనివల్ల డాలర్ల ప్రభావం పెరిగి రూపాయికి బలం పెరిగింది. ఇటీవల అమెరికా సుంకాల నిర్ణయాల వల్ల బలం కోల్పోయిన మన రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే 27 పైసల లాభంతో 87.47 వద్ద ముగిసింది. బ్రిక్స్ దేశాల చెల్లింపు వ్యవస్థ పరోక్షంగా పనిచేస్తోంది. ఇది త్వరలో మల్టీపోలార్ వ్యవస్థగా మారనుంది. ఇప్పుడు చమురు అలాగే ఇతర దేశాల లావాదేవీలు డాలర్లలో జరగడం లేదు. రష్యా ఇప్పుడు చమురు ధరల్ని రూబుల్ లేదా ఇతర కరెన్సీల్లో తీసుకుంటుంది. మన దేశంలోని కొన్ని కంపెనీలు రష్యా దేశం నుంచి బొగ్గును కొనుగోలు చేయడానికి చైనీస్ కరెన్సీని వాడుతున్నాయి. బంగ్లాదేశ్ కూడా రష్యా నుంచి తీసుకుంటున్న విద్యుత్తుకు యువాన్లలో చెల్లిస్తుంది. అంటే ప్రపంచ వాణిజ్యం నెమ్మదిగా డాలర్ నుంచి స్థానిక కరెన్సీల వైపు మళ్లుతోంది. ఈ స్థానిక కరెన్సీల లావాదేవీలే ఓ చెల్లింపు వ్యవస్థగా మారుతాయి. ఇందులో అన్ని దేశాల స్థానిక కరెన్సీలు ఉపయోగపడతాయి. ఇది పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. అంతేకాకుండా అమెరికా స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ డాలర్పై ఉన్నట్లుగా ఏ ఒక్క దేశానికి గుత్తాధిపత్యం ఉండదు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమి ఇప్పుడు అమెరికా, యూరోప్ యొక్క స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆధారపడడానికి ఇష్టపడటం లేదు. గత కొన్ని రోజులుగా బ్రెజిల్ అధ్యక్షుడు లులా బహిరంగంగానే మనం డాలర్పై ఆధారపడలేం, మనకు ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థ అవసరమని అన్నారు. మన దేశం బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పకపోయినా మన అడుగులు ఆ దిశగానే ఉన్నాయి. డాలర్పై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ఆర్బీఐ ప్రపంచ వాణిజ్యంలో రూపాయి కోసం ద్వారాలు తెరిచింది. డాలర్ ఇండెక్స్ 52 ఏళ్ల అత్యల్ప స్థాయికి పడిపోయింది. మరోవైపు డాలర్ల కొరతను ఎదుర్కొంటున్న దేశాలతో రూపాయల్లో చెల్లింపుల సెటిల్మెంట్లను అనుమతిస్తూ ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఈ చర్యలకు ప్రేరణగా నిలుస్తున్నది మాత్రం అమెరికా విధించిన ఆంక్షలే అని స్పష్టం చేశారు. 2022లో డాలర్ల కొరతను ఎదుర్కొంటున్న దేశాలతో రూపాయల్లో చెల్లింపుల సెటిల్మెంట్లను అనుమతిస్తూ ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో రష్యా బ్యాంకులు చమురు చెల్లింపుల కోసం రూపీ ఖాతాలు కూడా ప్రారంభించాయి. మరోవైపు బ్రిక్స్ దేశాల ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనను భారత్, చైనా తిరస్కరించాయని వెల్లడించారు. స్థానిక కరెన్సీలోనే వాణిజ్యం సాగిస్తే డాలర్ మార్పిడి ఖర్చులు తగ్గుతాయని, అలా చేస్తే కనీసం 4% వరకు వ్యయాన్ని ఆదా చేయొచ్చని జీటీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రయోజనాన్ని అర్థం చేసుకున్న దేశాలు ప్రస్తుతం తమ కరెన్సీలతోనే లావాదేవీలు చేసుకుంటున్నాయని స్పష్టం చేసింది.